మేము కౌకూరు నుంచి వచ్చినామమ్మా, మహిళా గ్రూప్లలో 4 బస్సుల నుండి వచ్చినాము. మరి మేము ఇప్పుడు కవిత వెంబడే ఉంటాము. కవిత సీఎం కావాలని కోరుకుంటున్నాం మేము. కవిత వెంబడే ఎందుకు అసలు? ఎందుకంటే కావాలి, ఆడపిల్ల, ఆమె కూడా మాలాగా ఒక ఆడపిల్ల కాబట్టి ఆమె మీటింగ్కు మేము అందరం వచ్చినాము. ఆమెను గెలిపించుకుంటాము, మేము ఆమె వెంబడే ఉంటాం. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, మరి ఇటు బీఆర్ఎస్ కూడా ఉన్నది కదా. ఈ 2 పార్టీలు ఇడిచిపెట్టి ఇంకా ఇప్పుడే కవిత గారు పార్టీ పెడుతున్నారు. ఇంకా రాజకీయం అయినా కానీ ఆ పార్టీలకు చూసినాం, ఉంటున్నాము. మంచి చేస్తుంది ఆమె అని ఆమె వెంబడే ఉంటాం. నమ్మకం ఉందా? నమ్మకం ఉంది. అంటే ముఖ్యంగా మహిళలకు ఏం చేస్తుంది అనుకుంటున్నారు? న్యాయం చేయాలనుకుంటున్నాం. ఆమె న్యాయం చేయాలి. ఆమె కూడా ఒక ఆడపిల్ల కదా, ఒక ఆడపిల్లలకు న్యాయం చేయాలని కవితను కోరుకుంటున్నాం మేము. ఇంకేం చెప్తారు కవితమ్మ గురించి? కవితమ్మ గురించి ఆమె కూడా మాకు ఒక కష్టం ఉంది, ఆమె తీరుస్తుంది. ఆడపిల్ల కదా, ఆడపిల్ల దగ్గరకు మేము ఆమె సోపం చేయాలని అనుకుంటున్నాం. అంతే. కేసీఆర్ అయిపోయిండు, రేవంత్ రెడ్డి అయిపోయిండు, కవితమ్మ కావాలనుకుంటున్నాం. అంటే ఇప్పుడు కేసీఆర్ ఏమైపోయిండు, రేవంత్ రెడ్డి అయిపోయిండు? నాకు అయిపోతారు, ఇంకో 2 సంవత్సరాలు అయితే దిగిపోతారు కూడా ఉండాలని కోరుతున్నాం. అంటే కేసీఆర్ ఎట్లుంది మరి? బాగానే ఉంది. రేవంత్ రెడ్డిది? రేవంత్ రెడ్డి ఎట్లనే ఉంది మామూలు. అంటే కవితమ్మ ఎట్లుండబోతుంది? చూడాలి, ఇంకా చెప్పలేము మేము. కవితమ్మ ఎట్లా చేస్తుంది చూడాలి. పడినా కానీ ఇదే బాధలు ఉంటాయి, కానీ ఎప్పుడే కానీ ఎవరు ఏం సాయం చేసేవాళ్ళు ఉండరు. చక్కగా ఎవరు చేస్తారు మరి? ఎవరి గురించి మాట్లాడినా కానీ ఎవరు ఏం చేయరు. అడిగి కూడా వేస్ట్, అన్ని చెప్పడం కూడా మా బాధలు మేము పడుతుంటాం. ఏదానికే కానీ ఏం తగ్గిస్తున్నారు, ఏం ఉన్నాయి, ఏం చేస్తున్నారు, ఏం కనబడుతుంది, ఎవరికి ఏమి ఇస్తున్నారు ఏమైనా అర్థమవుతుందా? ఏం లేవు. అందరు మనుషులు బాధపడేటోళ్ళు బాధపడుతూనే ఉన్నారు. ఆయన అది చేస్తాం, ఇది చేస్తాం, ఇట్లా చేస్తాం, అట్లా చేస్తాము అన్నీ చెప్పిండ్రు కానీ ఒక్కటి కూడా చేసినట్లేదు. ఒక బస్సు రేవంత్ రెడ్డి ఉట్టి బస్ టికెట్లకు మాత్రం ఒకటి పెట్టిండు. ఇంకేంటిది? ఆ ఫ్రీ బియ్యం ఒకటి ఇస్తున్నాడు, ఇంకా ఏం లేవు. ఆ కేసీఆర్ అన్న సీరియల్ అవి ఇవి ఇచ్చిండు, ఏమి లేవు. ఇప్పుడు ఇవి కూడా లేవు, అవి కూడా లేవు. అన్నీ ఉన్నాయి, అన్ని సరుకుల మీద కూడా అన్ని పెంచి పెట్టారు. ప్రైవేట్ డ్యూటీ చేసుకుంటే వాళ్ళకి పేమెంట్లు కూడా పెంచేది లేదు. అన్ని చిప్పలు పడుతూనే ఉన్నాము. ఏమున్నాయనేసి ఏం చేస్తాం చెప్పు? ఇంటి కిరాయిలు అట్లా పెరుగుతూనే ఉంటాయి, ఇక్కడ అన్ని పెరుగుతూనే ఉంటాయి. ప్రైవేట్ డ్యూటీ చేసుకున్న వాళ్ళకి ఏం లేదు, అన్ని తిప్పలు పడాల్సిందే. మీరు చెప్పండి. దాకా పూట వెళ్ళదు. మంచిగా చేసిండ్రా, కేసీఆర్ మంచిగా చేసిండు. మరి అలా బిడ్డ ఇప్పుడు పార్టీ పెట్టబోతున్నారు, మంచిగా చేస్తారు. మరి ఆమె చేస్తే మంచిగా చేస్తే ఆమెకే ఉంటాం, ఆమెకెళ్ళి ఉంటాం. చేసేదే ఉంది. రేవంత్ రెడ్డి ఎట్లున్నాడు మరి? రేవంత్ రెడ్డి నేను ఒప్పుకోలేదమ్మా. రేవంత్ రెడ్డి నేను ఒప్పుకోలేదు. ఎందుకు ఒప్పుకోలేదా? బస్సు నేను ఎక్కుదామంటే నిండా జనం, అదే టిక్కెట్లు పెడితే మోతాదుగా పెట్టి తీసుకొని పోవుగా. టిక్కెట్లు పెట్టకుంటారు, అందరు నూపుతుండ్రి. ఈ నడవలేక నేను బస్సుకే పోతున్నా, డబ్బులు ఇచ్చే పోతున్నా. ఆయన పెట్టి ఆయన బస్సు పెడితే నేను ఎక్కలేదు. ఎవరి ప్రభుత్వం మంచిగా ఉంది మరి? అమ్మ, ఎవరి ప్రభుత్వం మంచిగా ఉన్నది? నేనేం చేస్తా కానీ 2500 పింఛన్ ఇస్తాను, ఇస్తేనే లేడా మాకు రేవంత్ రెడ్డి. కేసీఆర్ మంచిగా ఉండే, ఏం న్యాయం లేదు, ఏం న్యాయం చేస్తలేడు. చీరలు వచ్చినాయి, బతుకమ్మ చీరలు వచ్చినాయి కాదు, బతుకమ్మ చీరలు ఇవ్వలే. మహిళలకు 2500 ఇస్తా ఉన్నారు, ఏమి ఇవ్వలే. అంటే ఏం చెప్తారు ఇటు? మరి కవిత గారు కొత్త పార్టీ పెట్టబోతున్నారు, మరి ఏం చెప్తారు? మరి కవిత తోటే ఉంటాం. ఏంది న్యాయం చేయాలి, న్యాయం చేస్తే కవిత తోటే ఉంటాం, అంతే. చేస్తాను ఎందుకంటే కేసీఆర్ ఎంబడి ఉండే కాబట్టి ఆమె అన్ని అనుభవాలు ఉన్నాయి, అన్ని కష్టం ఆలోచనలు అన్నీ ఉన్నాయి కాబట్టి ఆమె చేస్తుందని నమ్మకం ఉన్నది కొంచెం. అందుకనే ఇప్పుడు ఆమె తోటి ఉందామని పబ్లిక్ కూడా అనుకుంటారు చాలా మంది. 2500 పింఛన్ వస్తుంది అన్నాడు, పింఛన్ రాళ్ళకు ఏది? అది లేదు, ఇది లేదు, ఏది లేదు. సరే మేడం వాళ్ళు కూడా మరి మాకు కూడా పేదల వాళ్ళం కదా, మేము కూడా అందరినీ చూడాలి కదా. ఉన్నోళ్ళని లేని వాళ్ళని చూస్తే మరి అందరికి బాగుంటుంది కదా మేడం. మేడం కూడా చూడాలి, సార్ రావాలి మళ్ళీ అని కోరుకుంటున్నాము. వచ్చేసరి ఎన్నిట్లకి హెల్ప్ చేసిండు. పెద్ద మనుషులు ఇప్పుడు కేసీఆర్ అయ్యాకనే 2000 పింఛన్తో బతారు. కొడుకులు బయట బతలేరు, కొడుకులు నడపలేరు, కోడలు నడపలేరు. కేసీఆర్ సార్ చేయగానే ఇప్పుడు ముసలి బతకగలుగుతారు ఈ రోజుల్లో.
అదే ఎట్లా మరి రేవంత్ రెడ్డి ఏం చేస్తలేడా మీకు? ఏం చేస్తాడు ఆ సార్ కూడా కొంచెం దోషిన కాడికి చేస్తాడు కానీ సార్ అయితే ముసలాళ్ళకు ఆయుషాలకు ముండలకు ముత్తైదలకు అందరికీ హెల్ప్ చేసిండు మేడం. అట్లా అంటే ఏం చెప్తారు మరి మొత్తం ఓవరాల్ గా? ఏమి వివరాలు కేసీఆర్ రావాలని కోరుకుంటున్నాము వచ్చేసరి. కవిత మద్దా రావాలి ఆలీలు ఒకటే కదా మేడం. ఆలీలు ఎట్లా ఒకటి అవుతారు? ఈమె పార్టీ పెట్టింది కదా. పార్టీ పెట్టింటే మాకు తెలియదు కదా, ఇక తండ్రి బిడ్డలు ఒకటాయి మాకు తెలుసు అట్లా. కానీ ముసలోళ్ళ బతుకైతే ముండల బతుకైతే కేసీఆర్ సార్ చేయగానే వాళ్ళ బతుకు కొంచెం మెరుపుతోనుంది. కవితమ్మ గారు పార్టీ పెడుతున్నారు ఈ రోజు. మరి ఎట్లా రాజకీయంలోకి వస్తారంటావా? అవో అమ్మకు పాత అమ్మ నడిపించిందే కదా రాజకీయం. అన్నీ అనుభవించిన తల్లి అమ్మకి తెలుసు, తల్లి మంచిగా నడిపిస్తుంది. ఇప్పుడు వచ్చిన రాజకీయాలు కూడా ఆయమ్మ ముందర ఏం పని చేయవు. ఆయమ్మ నిలబడితే వాస్తవం చెప్తుండ అంటే బీదలకు జర ఆయమ్మకు బాధలు అనేది అనుభవం ఉంది. బీదలని సాధలని బాగా గమనించి పనులు చేస్తుంది, సాయం చేస్తుంది బీదలకు. మా ఎట్లాంటి గరీబులకు ఇండ్లు లేని వాళ్ళకు భూములు లేని వాళ్ళకు కొలువులు లేని వాళ్ళకు చదువులు లేని వాళ్ళకు అన్ని సాయం చేస్తుంది ఆ అమ్మ. అన్నీ అనుభవించిన అమ్మ జర అనుభవశాలి. కవితక్క అంటే పెద్ద మేధావి అక్క. ఇప్పుడు ఎలక్షన్లు నిలబడితే ఇప్పుడు సీఎం ఎవరు ఉండరు, ఇక యా సీఎం పని చేయరు, ఇక తన ముందల తనే సీఎం. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ ఉన్నాడు, ఇటు రేవంత్ రెడ్డి ఉన్నారు. మరి ఇద్దరు ఇట్లా గట్టి పోటీ ఇస్తుంది అనుకుంటున్నారు? గట్టి పోటీగానే నిలబడుతుంది. ఇప్పుడు తండ్రి అన్నని కూడా కాదని నిలబడుతుంది అంటే ఇక వచ్చినట్టే, పదవి అక్కకు వచ్చినట్టే. పబ్లిక్ కూడా జర అమ్మకు జర మర్యాద ఇస్తారు, ఆడపిల్లలకు గౌరవిస్తుంది. అందరూ అమ్మకు మంచిగా తలుచుకుంటారు. ఇప్పుడు తెలుగు తల్లి లెక్క అందరినీ మంచిగా చూసింది. ఆడపిల్లలను కూడా బతుకమ్మ తెచ్చింది, బతుకమ్మ సీరియల్ ఇచ్చింది, ఆడపిల్లలను మంచిగా చూసింది. కానీ ఒక ఆపత్తిలో బాధపడి బయటకు వచ్చింది. ఇక అమ్మకి ఏం అడ్డు లేదు, ఇక అట్లా మంచి పదవి తెచ్చుకుంటుంది. ఇప్పుడు నిలబడ్డదంటే అనుకోకుండా ఏకాగ్రీవంగా వస్తుంది. తాత నువ్వు చెప్పు మరి. ఒకటే మేము అనుకున్నామా అంతే. మేము ఎట్లా దిగుతాం? మీ అమ్మ దిక్క మా ఓట్ల నిక్కని వస్తాయి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లుంది? రేవంత్ రెడ్డి ఎట్లా పరిపాలిస్తుంది? మాకు ఎవరు ఏం చేయలే, వీళ్ళు చేయలే, వాళ్ళు చేయలే, ఎవరు చేయలే. ఇప్పుడు ఈ మేడం చేస్తుందని మాకు ఆశ ఉండదు, మాకు నమ్మకం ఉంది. ఈ రేవంత్ రెడ్డి చేయపోయా, కేసీఆర్ చేయపోయా, ఎవరు చేయపోరు. అంటే ఏం చెప్తారు రేవంత్ రెడ్డి గురించి ఏమన్నా చెప్పాలంటే? ఇప్పుడు ఏం చెప్తాము, ఏం చేయలేడు అని చెప్తాము అంతే. మాకు ఏమి ఇచ్చారు? ఏది పింఛన్ లేదు, భూములు లేవు, ఇండ్లు లేవు, అదే గుడిసెలలో బతకడం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.